ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చమురుకు రెక్కలు రూపాయికి చిక్కులు అనే అంశం తెలుసుకుందాం. గల్ఫ్లో యుద్ధ పరిస్థితులు రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత చమురు ధరలు దాదాపు 40% పెరిగినట్లుగా అంచనా. భారత్ తన చమురు అవసరాల్లో 80% కంటే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందువల్ల చమురు ధరలు పెరిగినప్పుడు దిగుమతి వ్యయం అధికమవుతోంది. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. చమురు ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచుతోంది. రవాణా ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కావడమే ఇందుకు కారణం. విదేశీ మూలధన ప్రవాహాల తగ్గుదల కూడా రూపాయి బలహీనపడటానికి మరో ముఖ్య కారణమే. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితంగా భావించే మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. దీనివల్ల భారతదేశం నుంచి విదేశీ పెట్టుబడులు బయటికి వెళ్తాయి. ఇలాంటి పరిస్థితిలో డాలర్ బలపడి రూపాయి బలహీనమవుతుంది. కొన్ని అంచనాల ప్రకారం యుద్ధం మొదలయ్యాక మొత్తంగా సుమారు $800 కోట్ల దాకా పెట్టుబడులు బయటికి వెళ్ళాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించిన టారిఫ్లు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయి. రూపాయి విలువ తగ్గడం వల్ల భారతీయ ఎగుమతులు కొంతవరకు లాభపడతాయి. కానీ ఈ ప్రయోజనం పూర్తిగా లభించదు. ఎందుకంటే ఎగుమతులకు అవసరమైన ముడి పదార్థాల దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఇండియాకు సంబంధించిన నిర్మాణాత్మక సమస్యలు కూడా రూపాయి బలహీనతకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య లోటు ఉండటం, చమురు మీద అధికంగా ఆధారపడటం, సేవల రంగంలో మందగమనం లాంటి అంశాలు రూపాయి స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2025-26 మూడో త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.3%గా ఉంది. చమురు ధరలు పెరిగితే ఈ లోటు మరింత పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్న సమయంలో బయట నుంచి సరాఘాతాలు ఎదురైనప్పుడు రూపాయి విలువ వేగంగా పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ రూపాయి విలువను స్థిరపరచడానికి పలు చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్లను అమ్మడం ద్వారా రూపాయికి మద్దతు ఇస్తోంది. అదనంగా ఫార్వర్డ్, నాన్ డెలివరబుల్ మార్కెట్లలో కూడా జోక్యం చేసుకుంటోంది. విదేశీ మారక నిల్వలను ఉపయోగించి మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ద్రవ్య విధానపరంగా సమతుల్యతను పాటిస్తోంది. ఈ సమయంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఆర్థిక వృద్ధి దెబ్బతినకుండా చూసుకోవడం ముఖ్యం. రూపాయి విలువ పడిపోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పలు దుష్ప్రభావాలు చూపుతుంది. మొదటగా దిగుమతుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. ఇంధన ధరలు అధికమైతే అన్ని రంగాలలో ఖర్చులు పెరుగుతాయి. ఇది వినియోగాన్ని తగ్గించి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఎగుమతుల విషయంలో రూపాయి బలహీనత కొంత ప్రయోజనకరంగా ఉన్నా భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో చవకగా మారుతాయి. అయితే గ్లోబల్ డిమాండ్ తగ్గడం, అధిక ఇన్పుట్ ఖర్చులు ఈ ప్రయోజనాన్ని పరిమితం చేస్తాయి. రాబోయే రోజుల్లో రూపాయి పరిస్థితి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చమురు ధరలు స్థిరపడి అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడితే రూపాయి విలువ పతనం ఆగవచ్చు. విదేశీ పెట్టుబడులు తిరిగి పెరిగినా రూపాయి బలపడుతుంది. దీర్ఘకాలంలో భారత్ నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి, వైవిధ్యీకరించాలి. దేశీయ ఉత్పత్తిని పెంచడము అవసరమే. వీటితో పాటు రూపాయి ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ప్రధానం. మొత్తం మీద రూపాయి విలువ పడిపోవడం తాత్కాలిక గండం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక నిర్మాణానికి సంబంధించిన లోతైన సమస్యలను ప్రతిబింబిస్తుంది. సరైన విధాన చర్యలు తీసుకోవడం, సంస్కరణలు చేపట్టడం ద్వారా ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఈరోజు మనం చమురుకు రెక్కలు రూపాయికి చిక్కులు, యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.